ఏలూరు జిల్లా చెంగారెడ్డిగూడెంలో అధికార యంత్రాంగం పనితీరుపై ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డు అభివృద్ధికి సుమారు ₹1,70,00,000 నిధులను శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాను అధికారులు పక్కన పెట్టేశారు. ప్రోటోకాల్ను పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి విజయరాజ్తో పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసాలి బజార్లో ఓ ఇంట్లో 30 తులాల బంగారం చోరీకి గురైంది. ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గ్రహించిన గుర్తు తెలియని దుండగులు తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేశారు. బాధిత కుటుంబం బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తే ఇప్పటి వరకు బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాల మండలం పరిషత్ సమావేశంలో 5 ఏళ్లుగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాసేవకై బిల్లులు పూర్తి స్థాయిలో రాకున్నా పనులు పూర్తి స్థాయిలో చేశామని, చాలా బిల్లులు పెండింగ్ లో ఉండి ఆర్థికంగా సర్పంచ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందు మొరపెట్టుకున్నారు. శివబాలకృష్ణ బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. బాధితులు సివి ఆనంద్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 400 కోట్ల ఆస్తులకు అక్రమ అనుమతులు ఇచ్చారని, హైకోర్టును సైతం బాలకృష్ణ తప్పుదోవ పట్టించారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పార్కింగ్ చేసిన కారును ఎవరూ చూడకుండా హోంగార్డ్ లేపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ నితీష్ ఏసీబీ కార్యాలయం దగ్గర పార్కింగ్ చేసి ఉన్న కారును కొట్టేశాడు. యజమాని ఫిర్యాదుతో హోంగార్డ్ ను అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.